ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పూట తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలే ఊరుకోండ్రా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు. రామ్మ లోపలికి తీసుకొస్తున్నా. ఆ పిల్ల ఎక్కడికి పోద్దురా? ఏట్లో దుక్కు చస్తుంది, మనకెందుకు? నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని మీ నాన్నతో చెప్పావే. నేను నిన్ను తీసుకొచ్చిన రోజైంది. ఏనాడైనా నిన్ను ముట్టుకుంటానా? కనీసం తప్పుగా కన్నెత్తిన చూసానా? నువ్వు చెప్పవే బామ్మ. ఏమోరా, 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి? అంతకంటే దారుణాలే చేసావు. చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. చూసావా బామ్మ, అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా? ఏ ఆడపిల్లనైనా రామ్మా బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా? దేనికి రమ్మన్నాడో తెలియదు గాని రావే పోవే అని మాత్రం అన్నాడు. నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగానే ఆయన చేతనే నాకు అన్నం తినిపించాడా లేదా? తినిపించాడు. అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాను. అది తప్ప? మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా? చూశాడు. ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరా లాక్కెళ్ళారే. ఎందుకు లాక్కెళ్ళినట్టు? ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకానా, నేను నిన్ను చూశానా అని అడుగుతున్నారు. ఇలా కన్ను పిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు. నాకు న్యాయం చెప్పేవాళ్ళే లేరా? అడిగేవాళ్ళే లేరా? ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందా. ముసల్దానా, గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి. రాంబాబు, నేను జైలుకి వెళ్తే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి ఇప్పుడు దాని మెళ్ళో తాళి కట్టడానికి తయారయ్యావా? చూస్తారా దాన్ని చేసుకుని వాడలా బాగుపడతాడో, అదెలా సుఖపడుతుందో నేను చూస్తాను. ఏమిటి దాని పెళ్లికి వెళ్తా ఉంటావా? అవునండి, ఎంత కాదనుకున్నా అది ఇంటి పెద్ద కూతురు. దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా నాకు అనవసరమే. పెద్ద కూతురు కదా అని హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచాను. దాని కళ్ళల్లో నీళ్లు తిరిగినా కళ్ళల్లో ముళ్ళు విరిగినా భరించలేక విలువలు అడిపోయాను. అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపిన రోజున అది నా కూతురు కాదనుకున్నాను. ఇప్పుడు నాకున్నదల్లా రెండో కూతురు ఒక్కతే. పెద్దది పెళ్లి కూతురు అయిన మరుక్షణం చచ్చేదాని కింద లెక్క. జ్యోతి, బయటంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదానివే లోపల ఉండిపోయావే? లేదు బామ్మ, అరటిగల తీసుకెళ్దామని. నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ. ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకున్నావు. కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానకితో ముడిపెట్టాడు. అదంతే బామ్మ. బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత? ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు, వరం ఇవ్వడు. ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు. అలాగే బావును పొందే భాగ్యం నాకు లేదు బామ్మ. అన్ని పెళ్లిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ? బామ్మ, ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గాడిలా సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు. పెద్దవాళ్ళు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను మొక్కుందంట. ముక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ అదంతసేపా?
ఏయ్! నన్ను వదలండి రే ఒరే నన్ను వదిలిండ్రా హ్యాపీగా పేకాడుకుంటాను ఒరే 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 నన్ను వదలండి రే ఒరే ఒరే వదిలిండి రే 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 ఒరే వదిలిండ్రా రే 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 మరి చిన్న పిల్లగాళ్ళగా? ఒరే నాకు వద్దురా రే 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 నాకు అది కష్టాలు రే వద్దురా రే వదిలిండ్రా వదిలిండ్రా అదే. అది అదే. అది లాగి. వదలండి రే ఒరే ఒరే ఏంటి బాబా ఇంత ఆలస్యం? ఏమే అనుకున్నది సాధించాలని నీ కొళ్ళు పొగరుగా ఉందా నిన్ను జనక జనక చేసేస్తా ఏమన్నా చే రా బావా దగ్గరికి. నేను రాను ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకి గాజులు పువ్వులు పంపారు. ఏయ్! అయితే మీ ఊరెళ్ళి ఆ పంపినోళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను ఏమే నాతో పెట్టుకోకు అబ్బా నువ్వు అలా ఏమీ అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది. అనిపిస్తుందా తాకి చూడు ఏం చేస్తాను ఏం చేస్తావ్? ఒంటి మీద చెయ్యేసి చూడు ఏం చేస్తాను చేసేదా? ఏయ్ తండ్రో ఇవాళ ఏంట్రా ఇంత పెన్నాడ ఇంటికి వచ్చేసా? అబ్బే నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా చచ్చా అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా. ఆ చేతిలో ఏంట్రా? మల్లెపూలు. ఈ చేతిలో? ఈ చేతిలో కూడా మల్లెపూలే. ఈ చేతిలో రా. ఇది హల్వా. హల్వా నాకు కొంచెం పెట్టవా? అమ్మో ఈ హల్వా నువ్వు తినకూడదు తింటే నువ్వు తాతయ్య వెతుకుంటూ వెళ్తావు ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు నన్నేనా వస్తున్నా వస్తున్నా ఎవరు పిలవలేదురా. స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది వస్తున్నాను వస్తున్నా ఉండు వీడికి అన్ని తాత బుద్ధులే ఆయన అంతే. ఎందుకు పిలిచావంట? నేను పిలిచానా? నేను పిలవలేదే. మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని. బామ్మా ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది. అయితే ఏంటంట? అదే అదే అర్థం చేసుకోవాలి. మరి ఏం అర్థం చేసుకోవాలి? అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను హల్వా నీ తర్వాత తెచ్చాను అది అలా అర్థం చేసుకోవాలి. మా నాయన బామ్మ అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి చేపల గడగానే నెల తెప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా? కాదురా సత్యనాడ ఇది. ఓ ఆయన ఇంతే. చాప మల్లెపూలు హల్వా చాప మల్లెపూలు హల్వా
నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమైందిరా అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మస కొట్టి వచ్చేసా. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుదాం, ఆ తర్వాత నీ వీపుదాం. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఏమ్మా మామిడికాయలు తింటున్నావా? అవును బామ్మ, ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. బామ్మా, ఒరే రాంబాబు, నీకు 100 ఏళ్ళు ఆయుషరా. మీ ఆవిడ కడుపుతో ఉంది. నిజంగానా? బామ్మ బామ్మ, నువ్వు జరగవే, నా పెళ్ళాన్ని ఒకసారి ముద్దెట్టుకుని. ఒక్కసారి ఏమిట్రా 100 సార్లు ముద్దులు పెట్టుకో. చూడు, ఇన్నాళ్ళకి మీ కడుపున కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. మా కడుపున కాయలు పళ్ళు పుట్టక్కర్లేదే. పుడితే నిప్పు లాంటి మనిషినా పుట్టాలి, లేదా ఝాన్సీరానైనా పుట్టాలి. అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చి సారి పంచిపెట్టే అదృష్టం ఎలాగూ లేదు. అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేశాను. జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా. ఏమిటి రావి? అది అది జానకి కడుపుతో ఉంది కదండి, దగ్గరుండి ఏ ముచ్చటా తీర్చలేకపోయాం. అందుకని నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం కూడా పంపించు, తాగి చస్తుంది. కడుపుతో ఉన్న ఆడపిల్లలంతా మాట అరకండి. దాని కడుపులో పెరిగేది ఆ రాంబాబు గారు మూర్ఖత్వం, మోసం, దగ. నా పరువు తీసింది నా కూతురు కాదు, దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు. ఏనాడు చచ్చింది అనుకున్న దానికి పంపాల్సింది చీరలు సార్లు కాదే. దాని కర్మకాండకి చాటలో చాపలు పంపి ఒక ఏడు పెట్టి చురుకు. జనకి, నువ్వు ఇలాంటప్పుడు బరువు పనులు చేయకూడదు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఇంటి పని వంట పని అంతా నేనే చేస్తాను. నా చిన్నారి బుజ్జి కదా, నా మాట వినవే. అమ్మా జానకి, నువ్వు వద్దమ్మా, నువ్వు చెయ్యొద్దు. నిండు చూలాలివి. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఉతుకుతా బట్టలు. ఓర్చుకోమ్మా, ఓర్చుకో. మా తల్లిగా ఓర్చుకో.